హలో గాయ్స్, ఇదేం ఫిష్ అంటే కొరమేను అంటే చాలా బాగా టేస్టీగా ఉంది. అసలు ముళ్ళే లేదు, ఒక చిన్న ముళ్ళే ఉంది. ఇది నిపుణుల పర్యవేక్షణలో కట్ చేయడం జరిగింది చేప. ఆమె నిపుణులు అంటే ఎవరు అనుకుంటున్నారు? మా నాలుగో సిస్టర్ ఇంకా మా అత్తమ్మ పర్యవేక్షణలో ఇది జరిగింది. నేను మా నాలుగో సిస్టర్ కేజీ తీసుకున్నాము. ఈరోజు అంతా చేపలమయమైంది మా ఇండ్లు అంతా. మీరు కూడా అట్లనే చేసుకుంటారా? ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈసారి వెరైటీగా ట్రెండీగా చేసిన నేను. ఇప్పుడు అందరూ మామిడికాయ వేసి చేసుకుంటారు, లేదంటే వంకాయలు వేసి చేసుకుంటారు, బెండకాయలు వేసి చేసుకుంటారు కదా. నేను ఉసిరికాయ వేసి చేసిన. ఎట్లా చేసినానో చూద్దాం. మామిడికాయకి ఏం తీసిపోలేదండి. ఇది చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఫస్ట్ ఆనియన్స్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా దాంట్లో అల్లం పేస్ట్, ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. చాలామంది చేపల కూర అంటే ఎట్లా వస్తుందో ఏమో అనుకుంటారు కదా. ఈ మెథడ్లో చేస్తే చాలా ఈజీ అండి. టమాటా ఇదంతా ఎర్రగడ్డ ఇవన్నీ బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయినాక ఈ చింతపండు పేస్ట్ వేసుకోవాలండి. ఆ వాటరు మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మామిడికాయలు అయితే కొన్ని సీజన్లలో ఉంటాయి, ఉండవు కదా. ఇప్పుడు ఈ ఉసిరికాయలు అయితే ఈ సీజన్లో కంపల్సరీగా ఉంటాయి. చాలా టేస్టీకి టేస్టీ, హెల్తీకి హెల్తీ కదా. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి వాటర్ వేసుకొని బాగా మసలనివ్వాలి. కొంచెం ఇట్లా పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి వాటర్ని. ఆ తర్వాత మనము వేరే గిన్నెలో ఇట్లా ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, జీలకర్ర, మెంతులు వేసి బాగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా నేను చేపల్ని మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ చూసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఈ నీళ్ళు బాగా మసిలినాక ఈ చేపల్ని తీసుకుపోయి దాంట్లో వేయాలి. ఇంకా కారము, ఉప్పు అన్నీ చూసుకోవాలి ఒకసారి మనము సరిపోయాయా లేదా అని. సరిపోకుంటే కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక ఉసిరికాయలు దాని విత్తనం తీసేసి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అసలు ఇది పచ్చి మామిడికాయకి ఈక్వల్గా ఉందండి. కూర అయితే చాలా బాగుంది. ఉసిరికాయలు వేస్తే ఆ కొత్త ఫ్లేవర్ వచ్చింది కర్రీకే. మా ఆయన ఈ యూట్యూబ్ పెట్టిన నుంచి నీకు ప్రయోగాలు ఎక్కువ అయిపోయినాయి, అన్నీ నా మీదనే ప్రయోగాలు చేస్తున్నావని అంటాను. కానీ ఇట్లా ప్రయోగాలు చేస్తేనే కొత్త కొత్త రెసిపీలు మనం కనుక్కోవచ్చు కదా. ఇది కూడా నాలాగానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఉసిరికాయలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మూత పెట్టేసేయాలి. తర్వాత ఓపెన్ చేసి ఇట్లా మనం ముందుగా వేయించుకున్న తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర ఇంకా చెక్క వేసుకోండి ఫ్లేవర్ కోసము. చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసి సర్వ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. బాయ్.